నమస్తే. మీరు విన్నది నిజమే. మాకు ఓటేస్తే ఇండియాకు ఓటేసినట్లు, భారతదేశానికి ఓటేసినట్లు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్‌కి ఓటేసినట్లు. మొన్న దుబాయ్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఇండియా క్రికెట్ మ్యాచ్‌లో విన్ అయింది కదా! దీనితో కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు పోలుస్తూ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ అభ్యర్థుల పోరు ఈ నెల 27 తారీఖున పోలింగ్ ఉంది కదా, దానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అసలు మూడిట్లలో పోటీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఏకైక స్థానంలో పోటీ చేస్తుంది అధికారికంగా. అనధికారికంగా ఏదో మద్దతులు ఇస్తున్నారని లోపాయికారి అక్కడక్కడ గుసగుసలు వినపడుతున్నాయి. కానీ అధికారికంగా మాత్రం ఒక నరేందర్ రెడ్డి గారు మాత్రమే పట్టభద్రుల స్థానంలో. వారు ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు గెలిచిన స్థానం అది కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టింది. ఇక బీజేపీ 3 స్థానాలకు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వాళ్ళ నాయకత్వం కూడా చాలా గట్టిగా శ్రమిస్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనే ఉద్దేశంతో బీజేపీ నాయకత్వం మొత్తం ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం ఆ 3 నియోజకవర్గాల ఇప్పుడు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ కోట కానీ 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ దీనిలకు విస్తృతంగా వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి, 2 కేంద్ర మంత్రులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారేమో బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. మేము బీసీల పక్షాన ఉన్నాము, మేము కులగణన చేశాము, మేము బీసీలకు న్యాయం చేస్తున్నాము, మేము బీసీల వైపు ఉన్నాము అనే విధంగా మాట్లాడుతూ 6 గ్యారెంటీలు కూడా రుణమాఫీ చేసిన వాళ్ళు, రుణమాఫీ జరిగిన వాళ్ళంతా మాకు ఓట్లు వేయండి, మేము రుణమాఫీ చేశాం కదా 21,000 కోట్లు, రుణమాఫీ జరిగిన వాళ్ళంతా మాకు ఓట్లు వేయండి, రైతు భరోసా వచ్చిన వాళ్ళంతా మాకు ఓట్లు వేయండి. ఒకవేళ నరేందర్ రెడ్డి ఓడిపోయినా ప్రభుత్వానికి జరిగే నష్టం అంటూ ఏమీ లేదు, కానీ మీకే నష్టం. ప్రభుత్వంతో అనుసంధానించే వ్యక్తి ఒకరు కావాలి కదా, అందుకు మీరు నరేందర్ రెడ్డికి ఓటేయండి. బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీ వాళ్ళే కాపాడుతున్నారు. ఆ 2 పార్టీలు ఒకటే. బీఆర్ఎస్ ఎప్పుడో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ జైల్లో వేసేవాళ్ళమే, కానీ అడ్డుకుంటున్నది బీజేపీయే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించడం, ముఖ్యమంత్రి గారికి కౌంటర్గా ఈ 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు, మీరు చేస్తుంటే మేమెందుకు అడ్డుకుంటాం, ఒకవేళ మీకు చేత కాకపోతే సిబిఐకి లెటర్ పెట్టండి, మేము వాళ్ళని బొక్కలేస్తాం. ఈ విధంగా మాటల పర్వం. వీరిద్దరు కొట్లాడుకుంటూ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు. ఇది ప్రజలకేమో కొంచెం విస్తుగోలు పెట్టట్లుంది. ఒకరేమో మతతత్వం, ఒకరేమో కులతత్వం, అంటే బీసీ నినాదం. ఈ పద్ధతిలో ఆ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు, ప్రజలను సమాయత్తం చేస్తున్నట్లు. కానీ ప్రజలు విఘ్నులు, ఏది వినాలో అది వింటారు, ఏది చేయాలో అది చేసేస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎక్కడ పోయినా వాళ్ళకు ఒక ఇది ఉంటుంది. అసలు బీఆర్ఎస్ను అరెస్ట్ చేయడానికి బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యమైన నాయకులను, కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను, హరీష్ రావును, వీళ్ళని అరెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 2 మంత్రులు ఏమంటున్నారు, మీకు చేత కాకపోతే సిబిఐకి లెటర్ పెట్టండి, మేము తీసుకుపోయి బొక్కలేస్తాం. ఇది ఎట్లా ఉందంటే పరిస్థితి, ముఖ్యమంత్రి గారు చాలా సంవత్సరాల క్రితం నుండి వాళ్ళు అన్యాయం చేసిండ్రు, దోచుకున్నారు, దోపిడీ చేసిండ్రు అని చెప్పేసి ప్రతి సభలో మాట్లాడము అందరం విన్న విషయాలే. మరి ఇప్పుడు ఏమడ్డం వచ్చింది? ఇప్పుడు నేరం జరిగినప్పుడు రుజువులు చూపించి కోర్టుకు సబ్మిట్ చేసి వాళ్ళని తీసుకుపోయి లోపల పడేయడానికి పెద్ద ఎవరికి అడ్డం కూడా లేదు. కానీ ఇదంతా ప్రజలకు ఏమర్థమవుతుందంటే, ఏదో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చేయి, ఇది వీళ్ళ మధ్య నడుస్తున్న భాగవతం కిందకే అనిపడుతుంది. దీనిలో చిత్తశుద్ధి ఏదో అసలు నిజంగా నేరం జరిగితే మరి ఎందుకు మీరు అనవసరంగా మాటలతో కాలయాపన చేస్తున్నారు? ఆధారాలు ఉంటే తీసుకుపోయి లోపల పడేయచ్చు కదా. ఇవి నిందారోపణలుగా మాత్రమే ప్రజలు అనుకుంటున్నారు. ఇంత మీరు 15 నెలలు దాటిపోతుంది మీరు అధికారంలోకి వచ్చి కూడా. మరి ఇంకెప్పుడు ఇట్లే కాలయాపన చేస్తారా? ఇది ప్రజలు ఏమనుకుంటారంటే, ఏదో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి వీళ్ళేమో కులతత్వం గురించి మేము రుణమాఫీ చేసినాము,
ఆ తర్వాత రైతు భరోసా చేసినాం పథకాల గురించి చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. వాళ్ళేమో మతతత్వం గురించి. ఇప్పుడు డైరెక్ట్ బండి సంజయ్ గారు, మీరు మాకు ఓటేస్తేనే భారత్కు ఓటేసినట్లు, ఇండియాకు ఓటేసినట్లు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రం పాకిస్తాన్కి ఓటేసినట్లు. ఎట్లా ఉంది చూడండి. డైరెక్ట్ మతతత్వాన్ని హిందుత్వాన్ని రగిల్చినట్లే అర్థమవుతుంది ఈ విషయంలో మాత్రం మనకు. వీళ్ళు అంటే చాలా విచిత్రాలుగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు మనకు రక్తిగడుతున్నాయి. ఏది ఏమైనా చివరికి మాత్రం చివరి రోజు అంటే ఈరోజు రేపు డబ్బులు మద్యం విచ్చలవిడిగా వరదలుగా పారే అవకాశం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇందులో కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి అధికార పార్టీ కానీ విపక్ష పార్టీ కానీ సమాయత్తమవుతున్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే ఎవరేం తక్కువ లేరు, అందరూ ఓటర్లను వాళ్ళు పట్టభద్రులైన ఉపాధ్యాయులనైనా ఓటుకు 5 నుండి 10,000 ఇచ్చి కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు కూడా నోటిఫికేషన్ పడ్డది మార్చిలో. మొత్తం 5 స్థానాలకు పోటీ. 5 స్థానాలలో అధికార పార్టీకి 4 దక్కే అవకాశం ఉంది. విపక్ష బీఆర్ఎస్ పార్టీకి 1 ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. మరి అధికార పార్టీలో ఆశావాహుల లిస్టు కూడా చాలా పెద్దగా ఉంది. మొత్తంలో నాకు ఎమ్మెల్సీ అనేటట్లు పోటీ చాలా ఉంది. ఉదాహరణకు అద్దంకి దయాకర్ కానీ, తర్వాత ఇంకా లిస్టు ఒక్కొక్క ఇంతకుముందు రిటైర్డ్ అయిన సీనియర్లు కానీ, అంటే ఒక రకంగా పార్టీకి సేవలు అందించిన సీనియర్లు కూడా చాలామంది ఆశ పెట్టుకున్నారు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీలో మాత్రం చాలా ఆశావాహుల సంఖ్య చాలా ఉంది. కాబట్టి ఈరోజే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి వారి పెద్దలతో చర్చించి ఎమ్మెల్సీ స్థానాల మీద ఒక చర్చను ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాల నుండి మనకు అందుతున్న సమాచారం. చూడాలి మరి ఈ నెల 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ పోలింగ్లో ఏ పార్టీకి విజయం వరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి మాత్రం అసలు ఛాయిస్ లేదు, వాళ్ళు పోటీలో లేరు. కాంగ్రెస్ పార్టీ మాత్రం 1 స్థానానికి పోటీ పడుతుంది. మిగతా 2 స్థానాలు మాత్రం వారి ఇండిపెండెంట్లు వర్సెస్ బీజేపీ లెక్కలుగా ఉంది. చూద్దాం మరి 27వ తారీఖు ఎవరికి పట్టం కడతారు ఓటర్లు అనేది తెలిసిపోతుంది.